ఆనందరావు కొడుకులు సుమన్ ఇంకా సూర్య. సుమన్కి వివాహం జరిగి 2 ఏళ్లయింది. తన భార్య పేరు మధుమిత. తను చాలా అందంగా ఉంటుంది. అత్తామామలను, భర్తను, ఇంటిని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అత్త విమల మాత్రం కోడలు ఎంత మంచిగా ఉన్నా తనకి అత్త బుద్ధి చూపిస్తూనే ఉంటుంది. సుమన్ ఇంకా మధుమితకి ఒక బాబు, పేరు ధీరజ్. మధుమిత తన కడుపున పుట్టిన బిడ్డలానే మరిదిని కూడా కన్న బిడ్డలా చూసుకునేది. అందుకే సూర్యకి కూడా వదిన అంటే ఎంతో అభిమానం. అన్నదమ్ములిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ నడుపుతున్నారు. అలా వాళ్ల జీవితం సంతోషంగా సాగుతుంది. ఆనందరావు చిన్న కొడుకు సూర్యకి కూడా సంబంధాలు వెతుకుతూ ఉంటాడు. అలా తనకి ఐశ్వర్య సంబంధం కుదురుతుంది. సూర్య తన ఫోటో చూడగానే ఐశ్వర్య తనకి నచ్చింది అని చెప్పి తనని ఇష్టపడతాడు. అలా వాళ్ళిద్దరి వివాహం ఎంతో ఘనంగా జరిగిపోతుంది. పెళ్లైన కొన్ని రోజుల తర్వాత, ఐశ్వర్య, ఈ రోజు ఇంటికి బంధువులొస్తున్నారంట. నువ్వు కిచెన్లో కాస్త నాకు సాయం చేసి తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. ఏం చెయ్యాలక్కా? నువ్వు కాయగూరలు కట్ చేసి పెట్టే, ఈలోపు బాబుకి తినిపించేసి రెడీ చేసి వస్తాను, సరేనా? సరే అక్క. అయినా నాకు ఈ పనులు పెద్దగా రావు. ఇంట్లో అన్నీ పని మనిషే చేస్తుంది. మా ఊర్లో మాదే ఆస్తిగల కుటుంబం. అందుకే అమ్మ నన్ను ఏ పని చేయనివ్వకుండా పెంచింది. సరే, పోనీ బాబుని చూసుకుంటావా? నేను ఆ పనులన్నీ చేసుకుంటాను. లేదంటే లేట్ అయిపోతుంది కదా, అందుకు అని చెప్పి మధుమిత వంటగదిలోకి వెళ్లి వంట చేసుకుంటూ ఉంటుంది. ఈలోగా బాబు ఏడుపు వినిపించి గదిలోకి వెళ్లి చూస్తుంది. అప్పుడు సూర్య బాబుని ఎత్తుకొని తినిపిస్తూ ఉంటాడు. ఏంటి సూర్య, నువ్వు తినిపిస్తున్నావు? నువ్వింకా బయటికి వెళ్లలేదా? ఆయన నేను వెళ్లి రెస్టారెంట్ ఓపెన్ చేస్తాను, నువ్వు వెంటనే వచ్చి అని చెప్పి వెళ్లారు కదా. ఆయన వెళ్లి కూడా గంట పైనే అవుతుంది. సరేలే, ఇంతకీ ఐశ్వర్య ఏది? నేనే తినిపించి వెళ్తాలే వదినా, పర్వాలేదు. ఐశ్వర్య తలస్నానం చేయాలి, లేట్ అవుతుంది. బాబుని కాస్త చూసుకోమని చెప్పింది. మీరు మీ పని చూసుకోండి. అమ్మ స్నానం నుండి వచ్చాక వీణ్ణి చూసుకుంటుంది. సరేనని మధుమిత వంట వార్పు అన్నీ ముగించుకొని స్నానం చేసి వస్తుంది. అయినా ఐశ్వర్య గదిలో నుండి బయటికే రాదు. ఇంతలో ఆనందరావు అన్నదమ్ములిద్దరూ ఆనందరావు ఇంటికి వస్తారు. ఊర్లో ఏదో పనుంది, అది చూసుకుని అలాగే మిమ్మల్ని అందరినీ చూసిపోదామని వచ్చాంరా అని ఒక పూట అలా వస్తారు. మధుమిత వచ్చిన మావయ్యలిద్దరికీ కూడా మజ్జిగ చేసి తెచ్చి ఇస్తుంది. ఏమ్మా మధు, ఎలా ఉన్నావు? ఏది మీ చెల్లెలు కనిపించడం లేదు? అమ్మా, వెళ్ళి ఒకసారి ఐశ్వర్యని పిల్లమ్మా. పెళ్లి జరిగాక అసలు తనని చూడనే లేదు కదా. సరే మావయ్య గారు. అలానే మీ అత్తయ్యని కూడా కాస్త ఆ ఫోన్ పక్కన పెట్టి గది నుండి బయటికి రమ్మనమ్మా. ఈ మధ్య పడుచు వాళ్ళని పెద్దవాళ్ళని తేడా లేకుండా పోయిందిరా. అందరికీ ఈ ఫోన్లు బాగా అలవాటైపోయాయి. ఒక్క క్షణం చేతిలో ఫోన్ లేకపోతే ఏదో ప్రాణం పోయినట్టు భావిస్తున్నారు. ఏదో మీరు ఫోన్ చూడనట్టు బానే చెప్తున్నారు. బావగారు, రాత్రి 12 అయినా ఫోన్ చూస్తూ పడుకునేది ఆయనే. సరిపోయింది. ఏరా ఆనంద్, ఏదైనా ముందు మనం పాటించి తర్వాత పక్క వాళ్ళకి చెప్పాలరా. నిజమే అన్నయ్య, నువ్వేం చెప్పినా సరిగ్గానే చెప్తావు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఐశ్వర్య అందంగా ముస్తాబై అందరినీ వచ్చి పలకరిస్తుంది. ఈలోపు ధీరజ్ నిద్రలేచి తాత నాన్నమ్మల దగ్గరకు వస్తాడు. మధ్యాహ్నం అందరూ కలిసి భోజనానికంటూ కూర్చుంటారు. విమల ఐశ్వర్యని పిలిచి అందరికీ వడ్డించమని చెప్తుంది. ఐశ్వర్య మళ్లీ గది నుండి బయటకు వచ్చి ప్లేట్లలో అన్నం వడ్డించి మళ్లీ వెళ్లిపోతుంది. మధుమిత మాత్రం అందరూ తినే వరకు పక్క నుండి వాళ్లు తిన్నాక అన్నీ సర్దుకొని బాబుకి తినిపించుకొని సుమన్ ఇంకా సూర్య ఇంటికి వస్తే వాళ్లకు వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు సూర్య తన భార్యని పిలవడానికంటూ వెళ్తాడు. భర్త వెళ్లి పిలిచినప్పుడు మళ్లీ గది నుండి బయటకొచ్చి తిన్న తర్వాత తిరిగి వెళ్లిపోతుంది. సుమన్ అలా అన్నీ గమనిస్తూ ఉంటాడు. భార్యతో ఐశ్వర్య అసలు ఏమైనా సాయం చేస్తుందా
లేదా అని అడుగుతాడు. దానికి ఐశ్వర్య చెప్పిందే సుమన్కి చెప్తుంది మధుమిత. అదేంటి, నీకు మాత్రం నీ ఇంట్లో పనులన్నీ అలవాటున్నాయా? పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చాకేగా అన్ని పనులు నేర్చుకుని చేస్తున్నావు. చెప్పాలంటే ఏ ఆడపిల్లైనా అంతేగా. ఇటు బాబుని చూసుకునే బాధ్యత కూడా నీకుంది. ఆ మాత్రం తనకు అర్థం కావట్లేదా? సరే, దీని గురించి నేను సూర్యతో మాట్లాడతాను అని సుమన్ తన తమ్ముడితో ఇంట్లో జరుగుతుంది చెప్తాడు. మెల్లమెల్లగా ఐశ్వర్య ఇంటి పనుల్లో కొంచెం కొంచెంగా సహాయం చేస్తూ ఉంటుంది. ఇంతలో ఒకరోజు వాళ్ళింట్లో దేవి పూజ పెట్టుకుంటారు. చుట్టుపక్కల ఇరుగు పొరుగు ఆడవాళ్లందర్నీ పిలుస్తారు. కోడళ్ళిద్దరూ బాగా ముస్తాబై వస్తారు. వచ్చిన వాళ్లల్లో కావిడ ఇలా అంటుంది. అమ్మా మధుమిత, నీ చీర బావుంది. మీ తోటి కోడల చీర ఇంకా అదిరిపోయింది. అవునాంటీ, తన చీర చాలా మోడర్న్ గా ఉంది. నా చీర అమ్మ కొనింది. ఈ రంగు నాకు బాగుంటుందని. ఆంటీ, అలాంటి చీరలన్నీ నేను ఎప్పుడో వాడేశాను. ఈ చీర నేనే స్పెషల్గా డిజైన్ చేసుకున్నాను. ఎంత అయిందో తెలుసా? 15,000. ఏంటి, ఇంత సింపుల్ సారీ 15,000? ఇది రిచ్ జార్జెట్. తెలియలేని వాళ్ళకి దీని గురించి అర్థం కాదు. మంచి టేస్ట్ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. ఆ మాటలకి మధుమిత కాస్త నొచ్చుకుంటుంది. మధుమిత వేసుకునే డ్రెస్సెస్ అయినా జ్యువెలరీ అయినా అంత బాలేవని, ఓల్డ్ టైప్ అని ఏదో ఒకటి అంటూ ఉండేది. ఏవో ఒక గొప్పలు చెప్తూ ఉంటుంది. ఇంటి పనుల్లో కొంచెం సహాయపడుతుందిలే అని అనుకునే లోపే మధుమిత పైన ఆధిపత్యం చూపించటం మొదలుపెడుతుంది. మొదట్లో ఐశ్వర్య చిన్నది కదా, గారాభంగా పెరిగింది. తనకేం తెలీదులే అని సరిపెట్టుకునేది. కాని రాను రాను తను దర్జాగా కూర్చొని మధుమిత ఎలా వండినా, ఏ పని చేసినా ఏవో ఒక వంకలు పెడుతూ తన గొప్పలు, తన బంధువుల గొప్పలు చెప్తూ ఉండేది. తన ప్రవర్తనతో విసిగిపోయిన మధుమిత బాధతో తన భర్తకి చెప్పుకుంటుంది. అప్పుడు సుమన్ రెస్టారెంట్లో ఉన్నప్పుడు సూర్యతో తన భార్య గురించి మొత్తం మాట్లాడతాడు. అన్నయ్య, వదిన ఎంతో మంచిదని, మర్యాద లేకుండా తనని బాధ పెట్టొద్దని తనకి ఎన్నోసార్లు చెప్పాను. తన ప్రవర్తన, మాట తీరు నాకు నచ్చడం లేదు. కానీ తను నా మాట తలకెక్కించుకోవడం లేదు. తనకి బుద్ధి వచ్చేలా చేయాలంటే మనిద్దరం కలిసి చిన్న నాటకం ఆడాలి అని సూర్య తన మనసులో అనుకున్నది చెప్తాడు. మధుమితకి కూడా ముందే అన్నీ చెప్పి ఇంట్లో అందరూ హాల్లో ఉన్నప్పుడు సూర్య ఐశ్వర్యతో, ఐశ్వర్య, వదిని చేతి వంట ఎప్పుడూ తింటాంగా, ఎప్పుడూ అదే టేస్టు. అందుకే ఈరోజు వెరైటీగా నువ్వేమన్నా చేయొచ్చు కదా. మీ అమ్మగారు పాయసం వదిన కంటే బాగా చేస్తారని నువ్వు చెప్పావు కదా. ఎలా చేస్తారో కనుక్కొని కొంచెం చేస్తే మేం కూడా తింటాం. గుర్తొచ్చింది. ఐశ్వర్య, మటన్ కర్రీ, గారెలు తింటే మీ ఇంట్లోనే తినాలి అన్నావు. ఓసారి చెయ్యవా ప్లీజ్? నాకు హెల్ప్ చేయాలనే ఉంది, కానీ హెల్ప్ లేకుండా ఏ పనైనా చిటికెలో చేయగలను అన్నావు కదా. అందుకే నిన్ను డిస్టర్బ్ చేయనులే. కిచెన్ మొత్తం ఇక నీదే. వెళ్ళు ఐశ్వర్య, వెళ్ళు. లంచ్కి టైం అవుతుంది కదా. వాళ్ల మాటలకి ఎలా తప్పించుకోవాలో తెలియక వంటగదిలోకి వెళ్లి గిన్నెలన్నీ తిరిగేస్తూ కష్టపడి వాళ్ల అమ్మని అడిగి అన్నీ వండి పెడుతుంది. అందరూ తినడానికి కూర్చుంటారు. మటన్ సరిగ్గా ఉడకదు. గారెలు మాడిపోయి ఉంటాయి. పాయసం ముద్దవుతుంది. అవి తినలేక అందరూ వదిలేస్తారు. అప్పుడు సూర్య, ఏంటైశ్వర్య, నువ్వేదో బాగా చేస్తావనుకుంటే ఇలా పరుగు తీసావు. నీకు చేయడం రాకపోతే వదిన దగ్గర నేర్చుకోవచ్చు కదా. ఎందుకు వదిని చేసిన వాటికి వంకలు పెడుతూ మీ ఇంటి గొప్పలే చెప్తావు? సూర్య, ఏంటా మాటలు? చేస్తుందిగా, చేస్తూ చేస్తూ అన్నీ వచ్చేస్తాయిలే. ఎలాగూ నేర్చుకుంటుంది కదా. నువ్విలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరేం వెనకేసుకురావద్దు వదినా. ఎంతసేపు గొప్పలు చెప్పుకోవడమేనా? కష్టపడితే తెలుస్తుంది అన్నిటి విలువ. వాళ్ళ అమ్మ నాన్న డబ్బులు దాచుకోమని ఇస్తుంటే గొప్పల కోసం అవసరం లేకపోయినా ఖరీదైన చీరలు కొనుక్కుంటుంది. మనం బాగుండాలనుకోవడం వేరు, అందరిలో మనమే గొప్పగా ఉండాలనుకోవడం మంచిది కాదు కదా. మీరైనా కొంచెం చెప్పండి వదినా అని సూర్య కోపంగా బయటికి వెళ్తాడు. భర్త మాటలకు బాధపడి ఐశ్వర్య కంటతడి పెట్టుకుంటుంది. మధుమిత అది చూసి
తన దగ్గరకు వచ్చి తనని ఓదారుస్తుంది. మధుమిత మంచితనాన్ని అర్థం చేసుకుని అప్పటి నుండి తనతో కలిసిపోతుంది. ఇద్దరూ కలిసి కుటుంబాన్ని ఆనందంగా సంతోషంగా ఉంచుతారు. రోజీ చైనాకు చెందిన మహిళ. తను ఒకసారి చైనా నుండి ఇండియాకు వస్తుంది. రోజీ చైనాలో ఒంటరిగా ఉంటుంది. ఆమె ఇండియా గురించి విని ఇండియా చూసి తిరిగి వెళ్దామని వస్తుంది. ఆ విధంగా వచ్చిన రోజీకి ఒక అనుకోని సంఘటన జరుగుతుంది. ఆమె దగ్గర నుండి ఎవరో తన హ్యాండ్ బ్యాగ్ ని దొంగిలిస్తారు. దానితో రోజీకి తిరిగి చైనాకి వెళ్లే అవకాశం పోతుంది. ఎందుకంటే తన పాస్పోర్ట్, ఐడి ప్రూఫ్లన్నీ తన హ్యాండ్ బ్యాగ్ లోనే ఉండిపోతాయి. ఏం చెయ్యాలో తోచని రోజీ తను ఉంటున్న హోటల్ రూమ్ లోనే కొన్ని రోజులు ఉండిపోతుంది. రోజులు గడిచే కొద్దీ తన దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోతాయి. ఇక ఒకరోజు రోజీ రూమ్ ఖాళీ చేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఏం చెయ్యాలో తెలియక ఒక పార్కులోకి వెళ్లి కూర్చుంటుంది. నేను అనవసరంగా ఇండియాకి వచ్చాను. ఇక్కడ నాకు ఎవరూ తెలీదు. ఇక్కడి భాష కూడా నాకు రాదు. నేను ఆ దొంగను ఎలా వెతకాలి? తిరిగి చైనాకి ఎలా వెళ్ళాలి? ఇక్కడ ఉండి ఎలా బ్రతకాలి అంటూ ఏడుస్తూ రోజీ ఆ పార్కులోని బెంచ్ మీద కూర్చుని ఉంటుంది. ఇదంతా దూరం నుండి నిలబడి ప్రదీప్ గమనిస్తూ ఉంటాడు. రోజీని అలా చూసిన ప్రదీప్ ఆలోచనలో పడతాడు. అమ్మాయిని చూస్తే ఏదో కష్టంలో ఉన్నట్టుంది. కానీ ఆమె ఒక అమ్మాయి, పైగా ఇక్కడ అమ్మాయిలా కూడా లేదు. దగ్గరికెళ్ళి మాట్లాడదామా అనుకుంటే ఏమైనా తప్పుగా అనుకుంటదేమో. కానీ కాలం చూస్తే అస్సలు బాలేదు. ఆమె ఇలా ఒంటరిగా ఉంటే ఆమె చాలా ప్రమాదంలో పడుతుంది. సర్లే, ఏమనుకుంటే ఏమైంది, ముందు వెళ్ళి ఆమె సమస్య ఏంటో తెలుసుకోవాలి అని అనుకుని ఆమె దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ప్రదీప్ ఆమె దగ్గరికి వెళ్లి తనను తాను పరిచయం చేసుకుంటాడు. హలో అండి, నా పేరు ప్రదీప్. నేను చాలాసేపటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరెందుకో బాధలో ఉన్నారని అనిపించింది. అందుకే నేనేమైనా మీకు సహాయం చేయగలనేమో అని అడుగుదామని ఇలా వచ్చాను. ఇంత సాయంత్రం అయింది, కొద్దిసేపట్లో చీకటి కూడా పడుతుంది. మీరు చూస్తే ఒంటరిగా ఉన్నారు. ఒంటరిగా ఇక్కడ ఇలా ఉండడం మంచిది కాదండి. అందుకే ఏదైనా హెల్ప్ కావాలేమో అని అడుగుతున్నాను అని అంటాడు ప్రదీప్. అప్పుడు రోజీ ఇంకా ఎక్కువగా ఏడుస్తూ తన గురించి మొత్తం ప్రదీప్కి చెబుతుంది. విషయమంతా తెలుసుకున్న ప్రదీప్ తనని తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తాడు. ప్రదీప్తో పాటు ఆ అమ్మాయిని చూసి ప్రదీప్ తల్లిదండ్రులు రాఘవయ్య, కాంతమ్ములు ఆమె ఎవరు, నీతో పాటు ఎందుకు వచ్చింది అని అడుగుతారు. అప్పుడు ప్రదీప్ జరిగిన విషయమంతా తన తల్లిదండ్రులతో చెబుతాడు. జరిగినదంతా తెలుసుకున్న ప్రదీప్ తల్లిదండ్రులు ఆ అమ్మాయికి ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటారు. అలా కొంతకాలం బాగానే గడుస్తుంది. ప్రదీప్ వాళ్లతో ఉండి రోజీకి కూడా తెలుగు మాట్లాడడం, ఇక్కడి భోజన అలవాట్లు అన్నీ నేర్చుకుంటుంది. రోజీ చాలా అందంగా ఉంటుంది. తనను అలా రోజు ఇంట్లో చూడటం వల్ల ప్రదీప్ అనుకోకుండానే తన ప్రేమలో పడతాడు. రోజీ కూడా ప్రదీప్ని ఇష్టపడుతుంది. అలా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. ఒకరోజు ప్రదీప్ రాఘవయ్య, కాంతమ్మలతో ఇలా అంటాడు. అమ్మా, నాన్న, నాకు రోజీ అంటే చాలా ఇష్టం. నేను ఆమెను ప్రేమిస్తున్నానమ్మా. రోజీ చాలా మంచిది. మీరు ఒప్పుకుంటే నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తను కూడా నన్ను ఇష్టపడుతుంది. మీరు ఒప్పుకుంటే మేమిద్దరం పెళ్లి చేసుకుంటామమ్మా. ఏమంటారు? ఏదో కష్టంలో ఉంది కదా అని ఆశ్రయం ఇస్తే ఏకంగా తన్ని ఇంటి కోడల్నే చేస్తానంటున్నావేంట్రా? తను ఎంత మంచిదైనా సరే మన దేశమా, మన జాత? ఒక చైనా పిల్లని నా ఇంటి కోడల్ని ఎలా చేసుకోను? నువ్వు తన్ని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇందులో నాకేమీ తప్పనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. నువ్వు చెప్పినట్లే రోజీ చాలా మంచి పిల్ల. మన ఇంట్లో మనిషిలా మనతో ఎంత బాగా కలిసిపోయిందో. కానీ మీ అమ్మ ఎందుకు వద్దంటుందో ఏమో మరి అని అంటాడు రాఘవయ్య. ప్రదీప్ మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే రోజీనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను అని తేల్చి చెప్పేస్తాడు. కొడుకు పట్టిన పట్టుకి కాంతమ్మ పెళ్లికి ఒప్పుకుంటుంది. అలా వాళ్ళిద్దరి పెళ్లి అయిపోతుంది. రోజీ, ప్రదీప్లు ఎంతో సంతోషంగా తమ జీవితం గడుపుతున్నారు. రోజీ కాంతమ్మతో కూడా చాలా మంచిగా ఉంటుంది. కాని కాంతమ్మ మాత్రం
రోజీని అస్సలు ఇష్టపడేది కాదు. అత్తయ్య, నేను మీకోసం కాఫీ తీసుకొచ్చాను, ఇది తాగండి. అత్తయ్య, ఏ దిక్కు లేని నాకు నన్ను మీ ఇంట్లో ఎంతో ఆదరించి ఆశ్రయం ఇచ్చారు. అది నేను నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. కానీ అత్తయ్య, ఇప్పుడు కూడా ఏమీ మారలేదు. అప్పుడు నేను మిమ్మల్ని ఆంటీ అనేదాన్ని, ఇప్పుడు అత్తయ్య అంటున్నాను. అంతే తేడా. ఆ రోజు ఆ ఒక్క తప్పు చేసి ఉండకపోతే బాగుండేది. ఏదో మన దేశం పిల్ల కాదు, ఎక్కడ తల దాచుకుంటుందిలే అని ఆశ్రయం ఇవ్వడమే పెద్ద తప్పు అయిపోయింది. వేరే జాతిదాన్ని నా నెత్తి మీద తెచ్చి పెట్టాడు వాడు. అంతా నా కర్మ. ఏ రోజు నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజే నాకు దరిద్రం పట్టింది అంటూ ఇంకా 4 సూటిపోటి మాటలు అంటుంది కాంతమ్మ. అది విన్న రోజీ కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి వస్తుండగా ప్రదీప్కి యాక్సిడెంట్ జరుగుతుంది. దానితో ప్రదీప్ కాలు విరిగిపోతుంది. తన తలకి కూడా పెద్ద గాయం అవుతుంది. దానితో ప్రదీప్ మంచాన పడతాడు. ఇంట్లో ఉన్న డబ్బంతా ప్రదీప్ వైద్యానికి అయిపోతుంది. ప్రదీప్ మామూలు మనిషిగా మారటానికి 6 నెలలైనా పడుతుందని డాక్టర్లు చెబుతారు. ప్రదీప్ మంచాన పడటం వల్ల ఇంట్లో కష్టాలు మొదలవుతాయి. ఇంట్లో డబ్బులు లేక రేషన్ అయిపోయి అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు రోజీ తన ప్లాటినం చైన్ అమ్మి ఇంటి దగ్గరే చిన్నపాటి చైనీస్ హోటల్ లాంటిది ఓపెన్ చేస్తుంది. తనే స్వయంగా చైనీస్ నూడిల్స్ దగ్గర నుంచి సూప్ల వరకు ఎన్నో రకాల చైనీస్ వంటలు వండేది. తను చేస్తున్న చైనీస్ రెసిపీస్ అందరికీ బాగా నచ్చేవి. ఆ విధంగా రోజీ చైనీస్ హోటల్ బాగా నడిచేది. ఆ వచ్చిన డబ్బులతో తన భర్తని, ఇంట్లో వాళ్ళందర్నీ ఎంతో ప్రేమగా చూసుకునేది రోజీ. ఓ పక్కన తన భర్త కూడా కోలుకుంటూ ఉంటాడు. కొద్ది కాలానికే రోజీ ఒక పెద్ద రెస్టారెంట్ ని తెరుస్తుంది. ఆ తరువాత ఒకరోజు కాంతమ్మ స్నేహితురాలు వనజ వాళ్ళింటికి వస్తుంది. కాంతం, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీకింత మంచి కోడలు దొరికింది. మన దేశం పిల్ల కాకపోయినా ఇంటిని, భర్తని, తన పనిని ఎంత చక్కగా చేసుకుని పోతుందో. మన దేశం పిల్లలో ఎందుకులే, భగవంతుడు ఇలాంటి కోడల్ని అందరికీ ఇవ్వాలి అంటూ వనజ అంటుంది. తన స్నేహితురాలి మాటలు విని కళ్ళు తెరుచుకున్న కాంతమ్మ రోజీ దగ్గరకు వెళ్లి ఇలా అంటుంది. రోజీ, ఇన్నాళ్ళు నువ్వు మా దేశం పిల్లవి కాదు అనే కోపంతోనే నీతో అలా మాట్లాడాను. నన్ను క్షమించమ్మా. నువ్వు మా ఇంటి కోసం ఇంత చేస్తున్నావు. నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలి? అత్తయ్య, ఇదంతా నేను మన ఇంటి కోసం చేశాను, మనందరి కోసం చేశాను. ఈ ఇంటి కోడలిగా అది నా బాధ్యత. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏ బంధం లేకుండానే మీరు నన్ను ఆదుకున్నారు. కానీ ఇప్పుడు ఇది నా ఇల్లు. మీరందరూ నా వాళ్ళత్తయ్యా. మీ అందరి కోసం నేను కాక ఇంకెవరు చేస్తారు? మీరు నాకు దగ్గరయ్యారు. నిజం చెప్పాలంటే నేను ఇవాళే గెలిచాను. నా భర్త ప్రేమతో పాటు మీ ప్రేమ కూడా పొందుకున్నాను. నాకు ఇది చాలు అత్తయ్యా అని అంటుంది రోజీ. కోడలి మంచి మనసు అర్థం చేసుకున్న కాంతమ్మ తనని తన గుండెలకు హత్తుకుంటుంది. కొన్ని రోజుల తరువాత ప్రదీప్ కూడా బాగైపోతాడు. ఇకపై అందరూ ఆ చైనీస్ రెస్టారెంట్ చూసుకుంటూ హాయిగా వాళ్ళ జీవితం గడుపుతారు.